రైట్. అయితే మన సంఘం ఏ విధంగా కనబడుతుందంటే బయట వాళ్ళకి, మనోళ్ళకి కాదులే, బయట వాళ్ళకి మన సంఘస్థులు ఎలా కనబడుతున్నారంటే వీళ్ళు వాక్యంలో దిట్ట అలా కనబడుతున్నారు. ఎందుకంటే బోధించే వాళ్ళు అలా బోధిస్తున్నారు వీళ్ళకి అని అనుకుంటున్నారు. నేను ఉపవాస మీటింగులకి ఏ దైవ సేవకుని నేను ఆహ్వానించినా వాళ్ళు నాతో అనేటువంటి మాట ఏంటంటే, ఏ వర్తమానం చెప్పం నాయన అక్కడ అని అడుగుతున్నారు. ఏంటి సార్ అంటే, అన్నీ నువ్వు మాట్లాడేసి ఉండుంటావుగా, అన్నీ నువ్వు చెప్పేసి ఉండుంటావుగా. నేను గొప్ప కోసం చెప్పట్లా, బయట మన సంఘం గురించి టాక్ అది. మన వాళ్ళకి డొక్క చెప్తే అక్షరం మొక్క లేదు. అయితే మొన్న మన పెద్దిరాజు గారు గృహం దగ్గర కూడికి పెట్టుకున్నప్పుడు పాస్టర్ గారు ఏమన్నారు, ఆయన మీ సంఘానికి వస్తే ఏం మాట్లాడాలో అర్థం కాదు నాకు అన్నారా? మనకుందా? మనకు ఒక్క అక్షరం ముక్క రాదు. సరే, అయితే నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే, నాది ఈ యొక్క కోరిక, లేకపోతే ఈ యొక్క నా కాన్సెప్ట్ ఏంటంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. అదేంటి అని అంటే, బైబిల్లో ఉన్నటువంటి ప్రతి మాట లేకపోతే ప్రతి వచనం మన సంఘస్థుల హృదయాల్లో ఉండిపోవాలి. వాళ్ళు ఎక్కడ నిలబడినా ధైర్యంగా నిలబడాలి. వాళ్ళు ఎక్కడ ఏం మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా ధైర్యంగా మాట్లాడగలగాలి అని అంటే ఆ కాన్ఫిడెన్స్ నేను ఇవ్వగలగాలి అని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. కానీ మీరు టైం పాటించకపోవటం, లేకపోతే టయానికి రాకపోవటం, చాలా అసలు ఒక విధమైనటువంటి ఒక పర్టిక్యులర్గా అయితే సంఘం నడవట్లా. మీరు బాధపడినా కానీ ఎన్ని వారాలు చెప్పినా వేస్ట్ అనిపించింది. అందుకే నేను చెప్పను. ఇంకా నేను వర్తమానానికి నిలబడతాను, వాక్యం చెప్తాను, పోతా, అంతే. మీరు బాగుపడరో మీ ఇష్టం. చెప్పాల్సిన అన్ని వారాలు అయిపోయినాయి. ఇక ఇప్పటి నుంచి నేను చెప్పేదల్లా ఏంటంటే వాక్యం మాత్రమే. అదే చెప్తాను, అందులో నుంచే వాక్యాన్ని ధ్యానం చేస్తాం. అయితే ఈరోజు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, అపోస్తుల కార్యగ్రంథం ఉంది కదా, అపోస్తుల కార్యగ్రంథానికి ఉపోద్ఘాతము, ఇంట్రడక్షను, అలాగే మొదటి అధ్యాయాన్ని ధ్యానం చేస్తాం ఈరోజు. అపోస్తుల కార్యగ్రంథానికి ఇంట్రడక్షను, అలాగే మొదటి అధ్యాయాన్ని ధ్యానం చేస్తాం. గుర్తుపెట్టుకోండి, నేను ప్రతి వారం అపోస్తుల కార్యగ్రంథం మీదే మాట్లాడతాను, దాని మీదే మాట్లాడతాను. ఇప్పుడు ఈరోజు మొదటి అధ్యాయం మాట్లాడేస్తాను, వచ్చే వారం రెండో అధ్యాయం మాట్లాడతాను. మేబీ ఒక్కొక్క వారం 3-4 అధ్యాయాలు మాట్లాడేస్తానేమో, ఒక్కొక్క వారం ఒక్క వచనమే మాట్లాడతాను, చెప్పలేను. కానీ అపోస్తుల కార్యగ్రంథాన్ని మాత్రం లైన్గా ధ్యానం చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకే. అయితే మీరు చేయాల్సింది ఏంటో చెప్పనా? ఇప్పుడు నేను ఈరోజు మొదటి అధ్యాయం ధ్యానం చేపిస్తాను కదా, కనీసం రోజుకి ఒక్కసారి వాక్యం చదవగలరా మీరు? ఆ టైం అయినా ఉంటుందా? లేకపోతే సీఎం గారితో పిఎం గారితో ఏమైనా వీడియో కాన్ఫరెన్స్లు ఏమైనా ఉంటాయా మీకు? ఒక అధ్యాయం, అందులో మేబీ 26 వచనాలు 28 వచనాలు ఉన్నాయి. 28 వచనాలు వారానికి ఒకసారి కాదే, ప్రతిరోజు అంటున్నాను నేను. అంటే వారానికి 7-8 సార్లు చదవాలా. అంతకు మించి ఎక్కువ చదివితే మీరు మంచోళ్ళే. అయితే ఆ విధంగా చదివితే తప్ప మీకు విషయం అర్థం కాదు. అది నేను చెప్పాలనుకున్నటువంటి విషయం. ఈ అపోస్తుల కార్యగ్రంథము అనేటువంటి పుస్తకాన్ని జాగ్రత్తగానండి. అరే కార్తీక్, నువ్వు వాళ్ళతో పట్టించుకోకు, నువ్వు రక్షణ పొందావు, నువ్వు వాక్యం వినాలా, ఓకేనా? రైట్. అయితే మీకు విషయం చెప్తున్నాను. అపోస్తుల కార్యగ్రంథాన్ని లూకా భక్తుడు రాశాడు. లూకా యూదుడు కాదు. లూకా 2 పుస్తకాలు రాశాడు. ఒకటేమో లూకా సువార్త, ఇంకొకటేమో అపోస్తుల కార్యగ్రంథం. ఈ 2 పుస్తకాలు లూకాయే రాశాడు. అయితే ఈ లూకా రాసినటువంటి లూకా సువార్త, అపోస్తుల కార్యగ్రంథం, ఈ రెండింటిని మనం ఆలోచన చేస్తే లూకా సువార్త 34 సంవత్సరాల చరిత్ర. ఎన్ని సంవత్సరాలు? 34 సంవత్సరాల చరిత్ర. అపోస్తుల కార్యగ్రంథం కూడా 34 సంవత్సరాల జర్నీ. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు బ్రతికాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు జన్మించకముందు 6 నెలల ముందు ప్రారంభించి యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయే వరకు రాశాడు లూకా సువార్త. అంటే మొత్తం 34 సంవత్సరాలు. అపోస్తుల కార్యగ్రంథము యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత, ఆయన ఆరోహణమైనప్పటి నుంచి అపోస్తులైనటువంటి పౌలు రోమన్ అధికారుల చేతిలో చెక్కబడే వరకు, అంటే అది కూడా 34 సంవత్సరాలు. ఈ విధంగా 34 సంవత్సరాల చరిత్ర లూకా సువార్త, 34 సంవత్సరాల జర్నీ అపోస్తుల కార్యగ్రంథం. ఈ 2 కూడా లూకాయే రాశాడు. అయితే క్రెగ్ కీనర్ అనేటువంటి ఒక
పాస్టర్ గారు క్రెగ్ కేనర్, ఆయన క్రొత్త నిబంధన పుస్తకం ఉంది కదా మనకి, న్యూ టెస్ట్మెంట్, మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు, దీన్ని న్యూ టెస్ట్మెంట్ అంటారు. క్రొత్త నిబంధన మీద ఆయన దిట్ట, క్రెగ్ కేనర్ అనేటువంటి ఆయన దిట్ట. ఆయనకి ఇప్పుడు బ్రతుకున్నటువంటి దైవ సేవకుల్లో క్రొత్త నిబంధన ఆయనకి తెలిసినంత ఎవ్వరికి తెలీదు. ఆయన అంత మహానుభావుడు, అంత దిట్ట ఆయన. ఆయన ఏమన్నాడంటే, ఈ అపోస్తుల కార్యగ్రంథం మీద ఆయన ఒక వ్యాసం రాశాడు. అపోస్తుల కార్యగ్రంథం మీద కామెంటరీ ఆయన 768 పేజీలు రాశాడు. 768 పేజీలు కామెంటరీ రాశాడు ఆయన. అది రాయటానికి ఆయన 46,000 పేజీలు బైబిల్ కాని దాన్ని చదివానన్నాడు క్రెగ్ కీనర్ అనేటువంటి ఆయన. 10,000 పుస్తకాలు నేను రిఫర్ చేశాను అన్నాడు. 768 పేజీలు కలిగినటువంటి ఆ వ్యాసం రాయటానికి. అయితే మీరు జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, ఈ యొక్క అపోస్తుల కార్యగ్రంథంలో నేను మీకు చెప్పాను కదా, లూకా సువార్త లూకా భక్తుడు ఎలా రాశాడంటే, జరిగిపోయిన చరిత్ర అది, అప్పటికి అన్నీ అయిపోయినాయి, యేసుక్రీస్తు ప్రభువారి చరిత్ర జరిగిపోయింది. జరిగిపోయినటువంటి చరిత్రని ఆయన రీసెర్చ్ చేసి రాశాడు. రీసెర్చ్ చేసి అంటే, ఇప్పుడు యేసు ప్రభువారిని కన్నటువంటి తల్లి మరియమ్మ ఉన్నారా, మరియమ్మ దగ్గరికి వెళ్ళి, మరియమ్మ గారు మరి యేసై పుట్టినప్పుడు మీ రియాక్షన్ ఏంటి, మీ స్పందన ఏంటి అని అడిగితే మరియమ్మ ఏది చెప్తే అది రాసుకునేవాడు అనమాట. అలాగా మనుష్యులను కలిసి రాశాడు లూకా సువార్త. అపోస్తుల కార్యగ్రంథం అయితే పౌలు భక్తుడితో పాటు లూకా నడుస్తూ ఎప్పుడు జరిగింది అప్పుడు రాసుకుంటూ ఉండేవాడు. ఇది దానికి దీనికి మధ్య ఉన్నటువంటి తేడా. లూకా సువార్తను రాయటానికి చరిత్రకారులు ఏం చెప్తారంటే, 500 మందిని కలిశాడు లూకా అంటారు. 500 మందిని, మేబీ 500 కంటే ఎక్కువ మందిని కలిశాడేమో, మనకు తెలియదు. చరిత్రకారులు చెప్పేటువంటి మాట అది. లూకా సువార్తని ఒక విధంగా రీసెర్చ్ చేసి రాశాడు. అపోస్తుల కార్యగ్రంథాన్ని జర్నలిజం ద్వారా రాశాడు. సరే, ఈ యొక్క అపోస్తుల కార్యగ్రంథంలో 3 హీరోలు ఉన్నారు. 3 హీరోలు మీరు వినేసి వదిలేస్తే నేనేం చేయలేను. రాసుకుంటున్నారా ఎవరన్నా? రాసుకుంటే మంచోళ్ళే. అపోస్తుల కార్యగ్రంథానికి 3 హీరోలు. ఒకటి పేతురు, పౌలు, పిలుపు. 3 హీరోలు, పేతురు, పౌలు, పిలుపు. వీళ్ళు 3 కూడా ముఖ్యమైనటువంటి వ్యక్తులు. అయితే వీళ్ళు ఏం చేశారో చెప్తాను. పేతురు యూదులకు బోధించాడు. పౌలు అన్యులకు బోధించాడు. పిలుపు సమరయులకు బోధించాడు. అర్థమైందా? పేతురు యూదులకు బోధించాడు, పౌలు అన్యులకి బోధించాడు, పిలుపు సమరయులకి బోధించాడు. మరలా చెప్తున్నాను, పేతురు పౌలు ఇద్దరు కలిసి మగ ఆడవాళ్ళకి బోధించారు. పేతురు పౌలు ఇద్దరు కలిసి మగవాళ్ళకి ఆడవాళ్ళకి బోధించారు. మన పిలుపు ఉన్నాడే, ఈయన ఏం చేశాడంటే నపుంసకులకి బోధించారు. తేడాగాళ్ళు అంటారు కదా, వాళ్ళకి బోధించాడు పిలుపు. ఇది విషయం. అయితే అపోస్తుల కార్యగ్రంథానికి ఒక ప్రసంగికుడు లేకపోతే ఒక భక్తుడు ఇచ్చినటువంటి ఒక్క స్టేట్మెంట్ ఏంటో చెప్పనా? ఒక్క లైన్. ఆ ఒక్క లైన్తో అపోస్తుల కార్యం అయిపోద్ది. ఆ ఒక్క లైన్ ఏంటో చెప్పనా? సువార్త యెరూషలేము నుంచి రోమా పట్టణానికి ప్రయాణమే అన్నాడు. యెరూషలేము నుంచి రోమ్ పట్టణానికి సువార్త ఎలా ప్రయాణం చేసిందో తెలిపే గ్రంథమే అపోస్తుల కార్యగ్రంథం. ఇది జరిగినటువంటి విషయం. అయితే ఈ అపోస్తుల కార్యగ్రంథంలో పేతురు, పౌలు ఇద్దరు కూడా యెరూషలేము పట్టణంలోనే సువార్త ప్రారంభించారు. వాళ్ళు కష్టపడి రోమ్ పట్టణానికి వచ్చారు. సువార్త వాళ్ళు చెప్పుకుంటూ రోమ్ పట్టణానికి వచ్చిన తర్వాత ఇద్దరిని కూడా ఒకే జైల్లో వేశారు. పేతురుని, పౌలుని ఇద్దరిని ఒకే జైల్లో వేశారు. ఇద్దరిని ఒకే రోజు చంపేశారు. అయితే పేతురు యూదుడు కాబట్టి సిలువ వేశారు. పౌలు రోమీయుడు కాబట్టి శిరస్సాధనం చేశారు, అంటే పీక నరికేశారు. పేతురు యూదుడు కాబట్టి సిలువ వేశారు, పౌలు రోమీయుడు కాబట్టి పీక నరికేశారు. ఇది జరిగినటువంటి విషయం. అయితే నేను అపోస్తుల కార్యగ్రంథాన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగానండి. ఇప్పుడు క్రొత్త నిబంధనలో మొదటి పుస్తకం పేరేంటి? మత్తయి సువార్త, తర్వాత మార్కు సువార్త, తర్వాత లూకా సువార్త, తర్వాత యోహాను. మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తలు ఉన్నాయి కదా.
ఈ 4 సువార్తల తర్వాత ఉండేది ఏంటి? అపోస్తుల కార్య గ్రంథం. రైట్, 4 సువార్తల తర్వాత ఉండేది అపోస్తుల కార్య గ్రంథం. అయితే ఈ అపోస్తుల కార్య గ్రంథము అనేటువంటి ఈ పుస్తకం ఉంది కదా, ఈ పుస్తకం తర్వాత వచ్చేవన్నీ పత్రికలు. రోమీలకు రాసిన పత్రిక, ఎఫెసీలు, ఫిలిప్పీలు, తెసలోనికేలు, తిమోతి, యోహాను, యూదా, ఇవన్నీ పత్రికలు. అయితే చరిత్రకారులు ఏమంటారంటే ఈ సువార్తలకి పత్రికలకి మధ్యలో అపోస్తల కార్య గ్రంథము అనేది ఒక వంతెన లాంటిది అన్నారు. వంతెన. ఒకవేళ అపోస్తల కార్య గ్రంథము గనక సువార్తల తర్వాత లేకపోతే మిగిలినటువంటి పత్రికలు మనకు అర్థం కావు. సో అందుకని ఈ అపోస్తల కార్య గ్రంథం చాలా ఇంపార్టెంట్ అనిపించింది నాకు. అందుకని బాగానే నేను సెలెక్ట్ చేసుకున్నాను. నేను మరలా చెప్తున్నాను, మీరు ఏ టైంకి వచ్చినా నేనేమన్ను, అస్సలు నాకు అనవసరం. అర్థమైందా? నేను బోధించాల్సింది ఏదో బోధించేసి వెళ్ళిపోతాను అంతే. ఎందుకంటే టైం వేస్ట్ చేయడం ఇష్టం లేదు నాకు ఇక. ఎందుకంటే జరగాల్సిన సంఘటనలు చాలా జరిగిపోతున్నాయి, మీకు అర్థం కావట్లేదు అంతే. సో టైం లేదు, నేను చెప్పాల్సిన విషయాలు చెప్పేస్తాను. ఎప్పుడు ఉంటాం ఎప్పుడు పోతాం తెలియదు. ఒకవేళ మీకంటే ముందు నేను పోయే టైం వస్తే పోయేలోపు మీకు బైబిల్ అంతా అర్థమయ్యేలా చెప్పి పోవాలన్నది నా యొక్క ఆశ. అర్థమైందా? సో మీరు నేర్చుకోవడమే కాదు, ఇంటికాడ చదవండి. ఓకే, మీరు జాగ్రత్తగా వింటే ఇప్పుడు నేను చెప్పాను కదా 4 సువార్తల కంటిన్యూ అన్నాను కదా అపోస్తుల కార్యం. అయితే మత్తయి సువార్త లాస్ట్లో ఏముంటుందంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థానం ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పునరుత్థానం, దాన్ని అపోస్తుల కార్య గ్రంథంలో కంటిన్యూ చేశారు. దాన్ని మరలా మార్కు సువార్తలో లాస్ట్లో ఏముంటుందంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆరోహణం గురించి రాయబడింది. దాన్ని కూడా అపోస్తుల కార్య గ్రంథంలో కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళారు. లూకా సువార్తలో పరిశుద్ధాత్మని యొక్క వాగ్దానాలు ఉన్నాయి, దాన్ని అపోస్తుల కార్య గ్రంథంలో కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళారు. యోహాను సువార్త ముగింపులో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క 2వ రాకడ గురించి చెప్పబడింది, దాన్ని అపోస్తుల కార్య గ్రంథంలో కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళారు. ఇవన్నీ మీకు విషయం చెప్పినా మీకు నిద్ర వస్తుంది, నేను కాదంటలా, మీకు నిద్ర వస్తుంది కూడా, నేనే చెప్తున్నా. నేను ప్రతి వారం చెప్పే బోధ వేరు, ఇప్పటి నుంచి నేను చెప్పే విషయాలు వేరు. సో అది విషయం. ఈ విషయాలన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే మీకు కాస్త బుద్ధి వస్తుందని, ఇన్ని విషయాలు చెప్తున్నా చదవట్లేదని కొంచెం సిగ్గుపడతారని, అది అన్నమాట విషయం. సరే, ఇప్పుడు ఒక్క వచనాన్ని చదువుతారా? అపోస్తుల కార్య గ్రంథంలో 1వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదువుతారా? అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. చాలు, ఈ వచనం ఉంది కదా, మనం ధ్యానం చేద్దాం. మామూలుగా చదివి వినిపిస్తున్నాను. ఈ వచనం ఉంది కదా, ఈ 1వ అధ్యాయం 8వ వచనం ఏదైతే ఉందో అపోస్తుల కార్య గ్రంథానికి అంతటికీ కీలక వచనం. ఇదే మెయిన్ వచనం. ఈ వచనాన్ని బట్టి అపోస్తుల కార్య గ్రంథం అంతా వెళ్ళిపోద్ది. అది ఎలా వెళ్తుందో కూడా నేను మీకు చెప్తాను. అయితే మీకు ఒక విషయం చెప్తాను జాగ్రత్తగానండి. నేను ఈరోజు చేసేది ఏంటంటే ఇంట్రడక్షన్ ఇస్తాను, 1వ అధ్యాయాన్ని ధ్యానం చేపిస్తాను, ఎక్కువసేపు ఏం చేయను. అర్థమైందా? టయానికి ముగించేద్దాం, వెళ్ళిపోదాం. నేను ఇంకో విషయం చెప్పినా, నేను ఎక్కడికి వేరే సంఘంలో వర్తమానం ఇచ్చి వచ్చాను. నేను ఎందుకు చెప్తున్నాను చెప్పినా, వాళ్ళు 8:30కి స్టార్ట్ చేసుకుంటారంట. నేను వెళ్ళేసరికి పాటలు అయిపోయినాయి, ఆరాధన అయిపోయింది, వాక్యం చెప్పేసి వచ్చేసాను. ఓకేనా? సరే, కొంచెం కొన్ని విషయాలు తగులుతాయని చెప్తున్నాను అన్నమాట, అది విషయం. సరే, అయితే ఇప్పుడు నేను మీకు మాట చదివి వినిపించాను. అయితే ఆయన వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు, అది పరిశుద్ధాత్ముని గురించి రాయబడినటువంటి మాట. అయితే ఈ పరిశుద్ధాత్ముని గురించినటువంటి వాగ్దానాలు యోహాను సువార్తలో 4 ఉన్నాయి. యోహాను సువార్తలో 4 సార్లు చెప్పబడ్డాయి పరిశుద్ధాత్ముని గురించిన వాగ్దానాలు. మీరు రాసుకుంటే చూడండి, రాసుకోండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 38వ వచనం, ఇది మొదటిసారి. యోహాను సువార్త 1వ అధ్యాయము 38వ వచనం, ఇది మొదటి వాగ్దానం. 2వ వాగ్దానం యోహాను సువార్త 7వ అధ్యాయము 37, 38, 39 వచనాలు. యోహాను సువార్త 7వ అధ్యాయము 37, 38, 39 వచనాలు, ఇది 2వ వాగ్దానం. 3వ వాగ్దానం యోహాను సువార్త 14వ అధ్యాయము 16, 17 వచనాలు. యోహాను సువార్త 14వ అధ్యాయము 16, 17 వచనాలు. 4వది
యోహాను సువార్త 20వ అధ్యాయము 2వ వచనం. యోహాను సువార్త 20వ అధ్యాయము 2వ వచనం. రైట్. ఈ 4 సందర్భాల్లో కూడా పరిశుద్ధాత్ముని గురించినటువంటి వాగ్దానాలు ఉన్నాయి. వాటిని నిరూపించేటువంటి గ్రంథమే అపోస్తుల కార్యగ్రంథం. ఓకేనా? నేను ఇప్పుడు జాగ్రత్తగానండి, అపోస్తుల కార్యగ్రంథంలో 28 అధ్యాయాలు ఉన్నాయి. 28 అధ్యాయాలు కూడా వారానికి అధ్యాయం చెప్పుకుని ధ్యానం చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఒక్కోసారి 2-3 అధ్యాయాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. కానీ మీరు జాగ్రత్తగా విని మీరు ఇంటికాడ చదువుకోవడం నాకు ముఖ్యం. అర్థమైందా? రైట్. మొదటి అధ్యాయంలో పరిశుద్ధాత్ముని యొక్క పరిచయం ఉంటుంది. పరిశుద్ధాత్ముని యొక్క పరిచయం. అప్పటి వరకు వాళ్ళకి పరిశుద్ధాత్ములు అంటే ఏంటో తెలియదు, కానీ యేసు ప్రభువు వారు పరిచయం చేస్తారు. ఇది మొదటి అధ్యాయం. 2వ అధ్యాయంలో పేతురు ప్రసంగం చేస్తాడు, మంచి ఫలితం వస్తుంది. 2వ అధ్యాయంలో పేతురు ప్రసంగం చేస్తాడు, మంచి ఫలితం వస్తుంది. 3వ అధ్యాయంలో పేతురు మరో ప్రసంగం చేస్తాడు. 4వ అధ్యాయంలో 5,000 మంది రక్షించబడతారు. 5వ అధ్యాయంలో వేషధారులుగా ఉన్నటువంటి అననీయ, సిపోరా వాళ్ళిద్దరూ కూడా చచ్చిపోతారు. ఇది 5వ అధ్యాయం. 6-7 అధ్యాయాల్లో స్టెఫను యొక్క వర్తమానము, హతసాక్ష్యం, ఈ 2 కూడా 6-7 అధ్యాయాల్లో ఉంటాయి. 8వ అధ్యాయంలో హాము సంతతి వాడైనటువంటి నపుంసకుని యొక్క రక్షణ. 8వ అధ్యాయంలో హాము సంతతి వాడైనటువంటి నపుంసకుని యొక్క రక్షణ. 9వ అధ్యాయంలో షేము సంతతి వాడైనటువంటి పౌలు యొక్క రక్షణ. 10వ అధ్యాయంలో రోమీడైనటువంటి కొర్నేలి, ఈయనేమో యాపేతు యొక్క వంశీకుడు. మీరు చూసారా? హాము, షేము, యాపేతు, వీళ్ళు ముగ్గురు యొక్క వంశీకులు వరుసగా రక్షించబడిపోయారు. ఇది అపోస్తుల కార్యగ్రంథానికి జస్ట్ ఒక చిన్న ఇంట్రడక్షన్ లాంటిది. ఆ తర్వాత చాలా కార్యాలు జరిగాయి. మనం ఒక్కొక్కటి ధ్యానం చేసుకుంటూ వెళ్తాం. కాబట్టి చివరాఖరికి మనం నేర్చుకోదగ్గ విషయాన్ని మనం ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు అపోస్తుల కార్యగ్రంథం తీయండి, మొదటి అధ్యాయము. అపోస్తుల కార్యగ్రంథం తీయండి, మొదటి అధ్యాయం. మొదటి వచనం ఒకసారి చూస్తారా అమ్మా? అస్సలు కాదు. ఓ తెయిఫిలా, అంతేనా? ఓ తెయూఫిలా, అంతే కదా? ఇప్పుడు లోకాసు వార్త తీయండి, మొదటి అధ్యాయం. లోకాసు వార్త మొదటి అధ్యాయం తీయండి, మొదటి వచనం చూడండి. చూసారా? లోకాసు వార్తలో కూడా అలాగే ప్రారంభించాడు లోక, అపోస్తుల కార్యగ్రంథంలో కూడా అలాగే ప్రారంభించాడు. ఈ తెయూఫిలా అంటే ఎవరు అనంటే, తెయూఫిలా అనేది గ్రీకు పదం. తెయూఫిలా అనేటువంటి ఈ గ్రీకు పదానికి అర్థం ఏంటంటే దేవుణ్ణి ప్రేమించేటువంటి వాడు అని అర్థం. ఈ తెయూఫిలా అనేటువంటి మాట చరిత్రకారులు ఏం చెప్తారంటే, లోకాసు వార్త రాసినటువంటి ఆ పుస్తకాలు, 2 పుస్తకాలు ఉన్నాయి కదా, లోకాసు వార్త, అపోస్తుల కార్యగ్రంథం. ఈ 2 పుస్తకాల్ని ముద్రించడానికి సహాయపడ్డాడు. ఈ 2 పుస్తకాలకి వెనకాల ఫైనాన్షియల్గా సపోర్ట్ చేశాడని అంటూ ఉంటారు. అది ఎంతవరకు నిజమన్నది మనకు అనవసరం. కాకపోతే తెయూఫిలా అనంటే దేవుణ్ణి ప్రేమించేవాడు, దేవుని కోసం జీవించేవాడు అని అర్థం. సరే, ఈ యొక్క అపోస్తుల కార్యగ్రంథంలో మనము ఆలోచన చేసినప్పుడు కీలక వచనం అన్నాను కదా, 8వ వచనం ఒకసారి చూడండి. వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక యెరూషలేములోను యోదయ సమరయ దేశములంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. ఇప్పుడు మీరు చూడండి, 3 విషయాలు చెప్తున్నాడు. ఒకటి యెరూషలేములోను, తర్వాత యోదయ సమరయలోను, బూదిగంతముల వరకు కదా. అయితే ఈ యొక్క కీలక వచనం అని ఎందుకన్నానంటే, మొదటి 7 అధ్యాయాల్లో సువార్త యెరూషలేములో ప్రకటన చేశారు. అపోస్తుల కార్యగ్రంథం మొదటి 7 అధ్యాయాల్లో యెరూషలేములో సువార్త ప్రకటించబడింది. 8 నుంచి 12 అధ్యాయాల్లో యోదయ సమరయ దేశాల్లో సువార్త ప్రకటించబడింది. మిగిలినటువంటి ఆ అధ్యాయాల్లో సువార్త బూదిగంతాల వరకు వ్యాప్తి చెందింది. ఇది అపోస్తుల కార్యగ్రంథానికి
చిన్న ఇంట్రడక్షన్ లాగా ఉంటుంది. మొదటి 7 అధ్యాయాలు యెరూషలేములో, 8 నుంచి 12 అధ్యాయాలు యూదయ సమరయ దేశాల్లో, 13 నుంచి 28 అధ్యాయాలు బూదిగంతాల వరకు. ఓకేనా? ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం, ఒక్క వచనం ధ్యానం చేద్దాం. దాంతో మొదటి అధ్యాయం అంతా మీకు అర్థమయ్యేలాగా చేయడానికి ప్రయత్నం చేస్తాను. తీయండి, 8వ వచనం చూస్తారా? 8వ వచనం, ఆయన, మొదటి అధ్యాయం 8వ వచనం, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందు ఎందంతటను నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు ఈ మాట. జాగ్రత్తగానండి, ఎలా చూడండి అందరూను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. ఎవరి గురించి? పరిశుద్ధాత్ముని గురించి చెప్తున్నారు. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మీరు బలం పొందుకుంటారు, పరిశుద్ధాత్ముడు మీరు వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు అని యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్ముని గురించి ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అయితే పై వచనాల్లో శిష్యులు ఒక ప్రశ్న అడుగుతారు. ఏమనంటే, అవును ప్రభువా, నీవు నీ రాజ్యాన్ని నువ్వు ఇప్పుడు స్థిరపరుస్తావా అని అంటే యేసయ్య ఏమంటాడో తెలుసా? తండ్రి తప్ప కాల వ్యవధులని ఎవరు నిర్ణయించలేరు అని అంటారు. ఒకసారి చూడండి, పై వచనాలు ఒకసారి చూడండి, ఆ మాట ఎక్కడుందో. ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యము మరల అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా, ఆయన ఆ కాలమున తండ్రి తన స్వాధీనం అందించుకున్నాడు. ఇక్కడ మీకు ఒక విషయం అర్థమయ్యేలా చైనా, యేసుక్రీస్తు ప్రభువారు ఇదే అధ్యాయంలో ఇదే 2-3 వచనాలు కరెక్ట్గా చదివితే మన దేవుని యొక్క గొప్పతనం కనబడిపోతుంది. 1 తండ్రి, 2 కుమారుడు, 3 పరిశుద్ధాత్ముడు. చాలా క్లియర్గా యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి గురించి మాట్లాడుతున్నారు, యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్ముని గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. మనము దేవుణ్ణి త్రియాక దేవునిగా కొలుస్తాం కదా. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముని యొక్క నామములో బాప్తిసం తీసుకుంటాం, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముని యొక్క నామములో ఆశీర్వాదం తీసుకుంటాం, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముని నామములో ప్రతిదీ ప్రారంభిస్తాం. మనం ఆరాధించేది త్రియాక దేవుణ్ణి, మనము గణపరిచేది త్రియాక దేవుణ్ణి. ఇక్కడ స్పష్టంగా ఉంది, ఇందులో ఏమాత్రం డౌట్ లేదు. అయితే ఈ విధంగా వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నకి దేవుడు సమాధానం చెప్పాడు. మీరు కిందికి చదువుకుంటూ వెళ్తే మామూలుగా కథలాగా చెప్తాను, జాగ్రత్తగానండి. ఇప్పుడు వాళ్ళు దేవుడు మేఘంలో ఆరోహణం అయిపోవటం చూశారండి, శిష్యులందరూ చూశారు. వాళ్ళు అలాగే చూస్తున్నారు. వాళ్ళు అలాగే చూస్తుంటే 2 దేవదూతలు లేకపోతే 2 మనుషులని రాశారు. వాళ్ళిద్దరు ఏమన్నారంటే, అయ్యా, ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు, ఆయన ఇప్పుడు రాడు, మీరు మాత్రం ఏం చేయాలంటే మీరు విన్న వాటిని, కన్న వాటిని, మీరు చూసిన వాటిని అంతటిని అందరికి ప్రసరం చేయాలి అని అన్నప్పుడు వీళ్ళు మేడగదిలోకి వెళ్ళిపోయారు. మేడగదిలోకి వెళ్ళిపోయి వాళ్ళందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా వాళ్ళు ఏం చేస్తారంటే 2 మనుషుల్ని ఎంపిక చేసుకున్నారు. 2 మనుషుల్ని ఎంపిక చేసుకుని బర్సబానబడినటువంటి యోసేపుని, మత్తీయ అన్నటువంటి 2 కూడా నిలబెట్టి వాళ్ళిద్దరి పేర్లు సీట్ల మీద రాశారు. వాళ్ళిద్దరి పేర్లు సీట్ల మీద రాసి సీట్లు వేశారు. సీట్లు వేసి, ప్రభువా, మరి 12వ వాడు యోధ చచ్చిపోయాడు, మరి 12వ వ్యక్తిగా వీళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని ఎన్నుకోవాలనుకుంటున్నాం మేము, సమస్త మెరిగినటువంటి దేవుడివి, వీళ్ళిద్దరిలో ఏదో ఒక పేరు నువ్వు రప్పించు అని అన్నారు. అని సీట్లు వేస్తే మత్తీయ పేరు వచ్చింది. మత్తీయ పేరు వచ్చింది. మీకు విషయం చెప్పనా, చాలా స్ట్రైట్గా చెప్తున్నాను, మత్తీయని దేవుడు ఎంచుకోలేదు, దేవుడు ఎన్నుకోలేదు. వీళ్ళు చేసినటువంటి పని అది. కానీ ఇస్కరియోతు యోధా ప్లేస్లో దేవుడు అపోస్తలునిగా ఒక నియమించాడు. ఆయన పేరు పౌలు. ఈ మొదటి అధ్యాయంలో తప్ప మత్తీయ మనకు అపోస్తల కార్యగ్రంథంలో ఎక్కడ కనబడ్డు. పౌలుని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. పౌలు ఏమంటాడో చెప్పనా, ఒక మాట చదవగలిగితే ఒకసారి చూడండి. గలతీలకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము, గలతీలకు రాసినటువంటి పత్రిక
మొదటి అధ్యాయము మొదటి వచనం. మనుషుల మూలముగానైనను ఏ మనుష్యుని వలనైనను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడుగా నియమింపబడిన పౌలను నేను. చూసారా, పౌలు చెప్తున్నటువంటి మాట. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు పౌలుని, కానీ శిష్యులు చీట్లు వేశారు, మత్తయ్యని ఏర్పాటు చేసుకున్నారు. ఆయన ఏం కనబడ్డు, ఆయన ఏం పరిచర్య చేయడు, ఆయన గురించి ఏం రాయబడలేదు. సరే, ఇది ఒక క్లారిటీ. మరొక విషయం చెప్తాను. ఈయన ఇప్పుడు ఇస్కరియోతు యూదా ఉన్నాడు కదా, ఇస్కరియోతు యూదా ఉన్నప్పుడు ఆయన గురించి ఒక మాట రాయబడింది అక్కడ. ఆ వచనాలు చూడండి. ఆయన చచ్చిపోయినటువంటి సంఘటనని రాశారు. చూడండి, అపోస్తులు మొదటి అధ్యాయం 21వ వచనం చూడండి. 21వ వచనం. కాబట్టి వీరిలో ఒకడు మనతో కూడా దానిపైన అనుకుంటా ఆయన పడిపోయి చచ్చిపోయాడని ఉంటుంది చూడమ్మా. అతడు తలక్రిందులుగా పడి ద్రోహము వలన ఎన్నో వచనమండి? 18వ వచనం. రైట్, సారీ, చదవండి. ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రోకలనిచ్చి ఈ యొక్క పొలము కొనెను. అతడు తలక్రిందులుగా పడి నడిమికి బద్దలైనందున పేగులన్నీ బయటికి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. ఆయన ఎలా పడ్డాడంట? తలక్రిందులుగా పడ్డాడు, ముక్కలైపోయాడు, పేగులు బయటకు వచ్చేసినాయి. ఒకసారి మత్తయి సువార్త తీయండి, 27వ అధ్యాయము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 5వ వచనం. బైబిల్ ధ్యానం అంటే ఇలా ఉంటుంది. అతడు ఆ వెండి నాణెములను దేవాలయంలో పారవేసి పోయి ఊరిపెట్టుకోనండి. అసలు ఆ వచనానికి ఈ వచనానికి సింక్ అవుతుందా అసలు? ఇక్కడేమో ఈ యొక్క ఇస్కరియోతు యూదా దేవాలయంలో వెండి నాణేలు పారేసి వెళ్ళిపోయి ఉరిపెట్టుకున్నాడని మత్తయి రాశాడు. అపోస్తుల్లోనేమో ఆయన డబ్బులు పెట్టి ఒక పొలం కొన్నారు, ఆయనేమో పడిపోతే పేగులు బయటకు వచ్చి చచ్చిపోయాడు అని రాయబడింది. దీని అర్థం ఏంటి అని నేను జుట్టు పీక్కుంటే అర్థమైన విషయం ఏంటంటే, చాలామంది చరిత్రకారుల యొక్క పుస్తకాలు చదివిన తర్వాత నేను చెప్పుతున్నటువంటి మాట, ఆయన ఇస్కరియోతు యూదా డబ్బులు ఇచ్చి యేసయ్యను అమ్మేశాడు కదా. అమ్మేసిన తర్వాత ఆయనకి గుబులు పుట్టి ఏం చేశాడో చెప్పనా? ఆ రోకలు యెరూషలేము మందిరంలో ఇసిరేశాడు. యెరూషలేము మందిరంలో ఇసిరేశారు. అయితే ఆ మందిరంలో విసిరేసిన డబ్బులు తీసుకెళ్ళి మరలా యెరూషలేము దేవాలయంలో ఉన్నటువంటి కానుకల పెట్టిలో వెయ్యరు. అవి పాపపు సొమ్ము. అందుకని యెరూషలేము దేవాలయం మందిరంలో వేయరు. అందుకని ఏం చేశారంటే ఆ డబ్బులతో ఒక పొలం కొన్నారు. అది ఆయన పేరు మీద కొనేశారు. ఇది ఒక క్లారిటీ. ఇంకొకటి, ఇక్కడేమో ఉరిపెట్టుకుని ఉన్నాడు అని ఉంది, అక్కడేమో పడి చచ్చిపోయాడు అని ఉంది. విషయం ఏంటంటే, ఈయన ఇస్కరియోతు యూదా మడికట్టుకి ఉరి పెట్టుకుంటే అది తెగిపోయి కింద పడి చచ్చిపోయాడంట. మడికట్టుకి ఉరి పెట్టుకుంటే అది తెగిపోయి కింద పడి పేగులు బయటకు వచ్చి చచ్చిపోయాడు. ఇది క్లారిటీ. ఓకేనా? అర్థమైంది కదా? సో బైబిల్ ఎప్పుడు తప్పు చెప్పదు. అర్థమైందా? అది విషయం. సరే, ఆ విధంగా ఆయన చచ్చిపోయాడు. ఆ విధంగా ఆయన చచ్చిపోయిన తర్వాత ఆయన ప్లేస్లో మత్తయ్యని ఏర్పాటు చేసుకున్నారు, కానీ అది దేవుని ఎంపిక కాదు. మొత్తం మీద దేవుడు పౌలుని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే మీకు విషయం చెప్తానే, ఈ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది. ఆ మాట ఏంటనంటే మేబీ 12వ వచనంలోనో 13వ వచనంలోనో ఉంటుంది. ఏమని ఉంటుంది అంటే, విశ్రాంతి దినమును నడవగలిగినంత అని ఉంటుంది. చూడండి. తిరిగి వెళ్ళిరి.
విశ్రాంతి దినమున నడవదగినంత అంటే ఎంత దూరం? విశ్రాంతి దినమున నడవగలిగిన అని రాసేశారు సింపుల్గా. ఎంత దూరం అంటే యూదులు ఈ యొక్క సబ్బాతు రోజు ఎక్కువ దూరం నడవరంట. సబ్బాతు అనేది వాళ్ళకి విశ్రాంతి దినం, ఆ రోజు ఏ పని చేయరాళ్ళు. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే దేవాలయానికి దగ్గరలో ఉండేలాగా ఉంటారు. దేవాలయానికి దగ్గరలో ఉండేలాగా ఉంటారు. ఉండి ఆ కాస్త దూరం దేవాలయంలోకి వెళ్ళిపోయి వాళ్ళు ఆ పని కొనసాగిస్తారు. అయితే చరిత్రకారులు చెప్పేది ఏంటంటే మినిమం 1.5 కిలోమీటర్ల దూరం ఉంటుంది, అంతకు మించి వాళ్ళు నడవరు అని చెప్పారు. అంటే ఇప్పుడు అక్కడ దూరం ఎంత? 1.5 కిలోమీటర్ల దూరం. అర్థమైందా? యూదులు విశ్రాంతి దినం అంత దూరం అంటే 1.5 కిలోమీటర్లు, అంతకుమించి ఎక్కువ నడవరు వాళ్ళు. ఆ రోజు దగ్గరలో ఉంటారు. సబ్బాతు దినం వస్తుందంటే రేపు సబ్బాత్ అంటే అదిగో 1.5 కిలోమీటర్లు, అంతమించి నడవరు వాళ్ళు. అది వాళ్ళ యొక్క ఆచారం. 2 క్లారిటీలు వచ్చేసినాయి కదా. అయితే ఇప్పుడు ఇంకా అందులో రావాల్సినటువంటి క్లారిటీ ఏంటనంటే ఈ యొక్క పరిశుద్ధాత్ముడు మీ మీదికి వచ్చినప్పుడు అని ఉంది కదా. ఒక్కసారి చూడండి 8వ వచనం. ఆ ఒక్క మాట నేను చూచి ముగించేస్తాను. వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములయందంతటా బూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. మీరు జాగ్రత్తగానండి, ఇదే నా వర్తమానం. మహా అయితే 5-10 నిమిషాల్లో ముగించేస్తాను. ఓకే. దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్ముని పరిచయం చేస్తున్నాడు. ఏమని పరిచయం చేస్తున్నాడంటే ఆయన వచ్చినప్పుడు, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. ఇది మొదటిది. ఏం చేస్తారు? శక్తి పొందుతారు. 2, శక్తి పొందిన మీరు ఏం చేస్తారో తెలుసా? యెరూషలేములోను యూదయ సమరయలోను బూదిగంధములంతటా కూడా నాకు ఎలా ఉంటారు? సాక్షులై ఉంటారు. 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధాత్మునితో నింపబడినటువంటి క్రైస్తవులు శక్తి పొందుతారు, సాక్షులై ఉంటారు. ఏమవుతారు? శక్తి పొందుతారు, సాక్షులై ఉంటారు. శక్తి పొందుతారు, సాక్షులై ఉంటారు. పరిశుద్ధాత్మునిలో ఉన్న గొప్పతనం అదే. పరిశుద్ధాత్మునిలో ఉన్నటువంటి గొప్పతనం. మనము దేవుని బిడ్డలుగా ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మలో నింపబడినప్పుడు మన చుట్టూ రేగేటువంటి సాతాను కార్యాలకి భయపడాల్సిన పని లేదు. శక్తినిచ్చేవాడు ఆయనే. శక్తినిచ్చేవాడు ఆయనే. మన చుట్టూ పరిస్థితులు మారితే భయపడాల్సిన పని లేదు. సాక్షిగా నిలబెట్టేవాడు ఆయనే. సాక్షిగా. ఈ 2 విషయాలే చెప్పి నేను ముగిస్తాను. ఇప్పుడు ఒక్కసారి ఒక్క మాట చదువుదాం. పరిశుద్ధాత్మని యొక్క గొప్పతనం ఎలా ఉంటుంది అంటానికి లూకా సువార్త తీయండి, 1వ అధ్యాయం 35వ వచనం. లూకా సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. నీ మీదికి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడుదుడు. చాలు. పరిశుద్ధాత్ముని యొక్క శక్తి ఎంత గొప్పదో చెప్పనా? ఇప్పుడు కన్యకకు సహితము గర్భము రప్పించగలడు. పుట్టబోయే బిడ్డను పరిశుద్ధునిగా జన్మింపచేయగలడు. పరిశుద్ధాత్ముని యొక్క శక్తి అది. మరి మీకు రావాలి ఇప్పుడు డౌట్. మీకు రావాలి, రాకపోతే మీరు సరిగ్గా వింటలేదని అర్థం. మీకు రావాల్సిన డౌట్ ఏంటో చెప్పనా? మరి పరిశుద్ధాత్ముని పొందుకున్నప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టి కింద పడిపోతారు కదా. పడిపోతారా? చెప్పాలి. చాలా ఇరకాటంలో పడిపోయారు కదా. ఇప్పుడు పరిశుద్ధాత్మునితో నింపబడినప్పుడు గట్టిగా చప్పట్లు కొడుతూ పడిపోతారు కదా. సేవకులు ప్రార్థన చేయగానే పడిపోతారు కదా. పడిపోతారా? కానీ ఇక్కడ పరిశుద్ధాత్ముని గురించి చెప్పిన స్టేట్మెంట్ ఏంటి? ఆయన శక్తినిచ్చేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఓపిక లేని వాళ్ళని కూడా నిలబెడతాడు పరిశుద్ధాత్ముడు. ఓపిక లేని వాళ్ళని పరిశుద్ధాత్ముడు పడేసేవాడు కాదు, నిలబెట్టేవాడు.
నిలబెట్టేవాడు, నిలబెట్టి కార్యములు జరిగించేవాడు ఆయన. మరి గట్టిగా చప్పట్లు కొడతారు, భాషల్లో మాట్లాడతారు, మరి అదంతా ఏంటండి అని అంటే కొంతమంది అబద్ధం చేస్తారు, కొంతమంది నిజం చేస్తారు. దాన్ని నేనేం చేయలేను, దానికి నేను ఏ విధమైనటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేను. కొంతమంది నిజంగా నింపబడతారు, కొంతమంది నింపబడరు. కొంతమంది పరిశుద్ధాత్మనితో నింపబడతారు, కొంతమంది అపవిత్ర ఆత్మతో నింపబడతారు. దానికి నేనేం చేయలేను. మా ఊర్లో జరిగిన ఒక సంఘటన చెప్పి నేను ముగించేస్తాను. నా చిన్నప్పుడు అంట డాడీ గారు వాళ్ళు సేవ చేస్తున్నప్పుడు మా తాతయ్య గారు ఉండేవాళ్ళు. ఆయన చాలా గొప్పగా పరిశుద్ధాత్మనితో నింపబడేవాడంట. అయితే సంఘంలో ఒక వ్యక్తి, ఒక స్త్రీ గర్భం ధరించింది. ఆమె ప్రవచనాలు చెప్తుందంట. ప్రవచనాలు చెప్తూ నేను బంగారు బిడ్డను, బంగారు లేడికి జన్మనిస్తాను నేను అని ప్రవచనాలు చెప్తుంది. ఆమె గట్టి గట్టిగా కేకలేస్తుంది. అందరూ వావ్ అసలు పరిశుద్ధాత్మ అని అంటున్నారు. మనోళ్ళు నిజంగా బయట వాళ్ళు తిడతారు, కానీ మనోళ్ళు నిజంగానే గొర్రెలు. మనం ఏదంటే అదే సై అంటే సై అంటాం, తందాన అంటే తందాన అంటాం. ఇంకో చప్పట్లు కొట్టేసి ఇంకేముంది అంటే ఉన్న పలంగా పొట్టొచ్చేసింది, ఉన్న పలంగా గర్భిణీ స్త్రీ అయిపోయింది. ఇంక అందరూ అయ్యి బాబు ఇంకేముంది, దేవుని కార్యం అంటే మా తాతయ్య ఎక్కడో దూరంగా పొలంలో పని చేసుకుంటున్నాడు. దూరంగా పొలంలో పని చేసుకుంటున్నటువంటి మా తాతయ్యకి పరిశుద్ధాత్మని యొక్క ప్రేరేపణతో అక్కడి నుంచి పరిగెత్తుకుని వచ్చి, పొలంలో పని చేసుకుంటున్నటువంటి ఆయన పరిగెత్తుకుని వచ్చి ఆమె పొట్ట మీద, ఆమె తల మీద చేయి వేసి ప్రార్థన చేస్తే విత్ ఇన్ సెకండ్స్లో ఆమె పొట్ట మాయమైపోయింది. విత్ ఇన్ సెకండ్స్లో మరలా మామూలు మనిషి అయిపోయింది. అయిపోయింది. కాబట్టి మనకు ఆ రెండింటి మధ్య ఇప్పుడు ఇద్దరు ఆత్మతో నింపబడ్డారు. ఒకరు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, ఇంకొకరు అపవిత్ర ఆత్మతో నింపబడ్డారు. దానికి తేడా ఎలా తెలుస్తుంది అంటే తేడా ఎలా తెలుస్తుంది బాబు అని అంటే ఒకటే ఒక ఆన్సరు, నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడితే తేడా తెలుస్తుంది. నువ్వు పరిశుద్ధాత్మునితో నింపబడితే తేడా తెలుస్తుంది, లేకపోతే తెలీదు. కాబట్టి పరిశుద్ధాత్మునికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటి? శక్తినిచ్చేవాడు. రెండోది సాక్షిగా నిలబెట్టేవాడు. ఇది చెప్పి ముగిస్తాను. సాక్షిగా నిలబెట్టడం అంటే ఏంటో చెప్పనా? 2 విషయాలు ఉండాలి పరిశుద్ధాత్మని మనం కలిగి ఉన్నప్పుడు. ఒకటి మన సాక్ష్య జీవితం ఉండాలి, రెండవది మనం సాక్షిగా ఉండాలి. ఒకటి మనది సాక్ష్య జీవితం అయి ఉండాలి, రెండవది మనం సాక్షిగా ఉండాలి. ఇప్పుడు నేను ఏదైనా ఒక షాపులో పనిచేస్తున్నాను అనుకోండి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ క్రైస్తవులు కాదు, అర్థమైందా? వాళ్ళెవరు క్రైస్తవులు కాదు, వాళ్ళందరూ కూడా అన్యులే. అయితే అలాంటి పరిస్థితుల్లో నేను అక్కడ సాక్షిగా ఉండటము అని అంటే వాళ్ళతో కలిసిపోయి మనం తాన అంటే అది సాక్ష్యం అవ్వదు. కొంతమంది క్రైస్తవులు ఊసరవెల్లే కదా రంగులు మారుతుంది, అవునా? ఊసరవెల్లే రంగులు మార్చేది. మన విశ్వాసులు కూడా ఊసరవెల్లి టైప్. ఏ టైపో చెప్తా. అక్కడికి వెళ్తే మేము అలాగే వెళ్ళాలన్నా, లేకపోతే వాళ్ళు తిడతారు. అక్కడికి వెళ్తే మేము అలా వెళ్ళకపోతే వాళ్ళు బాధపడతారు. అంటే చర్చికి వచ్చినప్పుడు ఒకలాగా వస్తారు, బయటికి వెళ్తే ఒకలాగా వెళ్తారు, పని చేసే చోటకు ఒకలాగా వెళ్తారు. అది పరిశుద్ధాత్మునితో నింపబడినట్టు కాదు. నువ్వు ఇక్కడ మందిరంలో గట్టిగా చప్పట్లు కొట్టి కేకలేసి ప్రార్థనలు చేసి నీ ప్రార్థన వలన 2-3 స్వస్థత పొందినా సరే, నువ్వు బయట దేవుని కొరకు సాక్షిగా నిలబడలేకపోతే నువ్వు పరిశుద్ధాత్మునితో నింపబడిన వ్యక్తివి కాదు. ఇది బలమైన స్టేట్మెంట్. నేను ఇది అప్లోడ్ కూడా చేస్తా. ఇది బలమైన స్టేట్మెంట్. నువ్వు దేవుని మందిరంలో గొప్పగా దేవుని ఆరాధన చేసినా, నువ్వు బయట దేవుని కొరకు సాక్షిగా నిలబడలేకపోతే నువ్వు పరిశుద్ధాత్మునితో నింపబడిన వ్యక్తివి కానే కాదు. అర్థమైందా మీకు? దేవుడు మన యొక్క స్థితిగతులను మార్చేవాడు. పరిశుద్ధాత్మునితో నింపబడినప్పుడు కార్యసిద్ధి కలుగజేయవాడు ఆయనే, కాపుదలిచ్చేవాడు ఆయనే, సాక్షిగా నిలబెట్టేవాడు ఆయనే. ఒక అధ్యాయం ధ్యానం చేసాం, ఇలాగే ధ్యానం చేస్తాం ప్రతి వారం. మీకు బోరు కొట్టినా నాకు అనవసరం, అర్థమైందా? నేను చెప్పే ప్రతి విషయము కూడా
చాలా చాలా అంటే చాలా లోతుగా ధ్యానం చేయించాలని ఆశపడుతున్నాను. మరలా చెప్తున్నాను, ఒక్కో వారం ఒక్కొక్క వచనమే ధ్యానం చేస్తాం మేబీ, కానీ ఇలాగే చదువుకుంటూ వెళ్తాం, ఇలాగే ధ్యానం చేసుకుంటూ వెళ్తాం. ఎప్పటికి అవుతుంది అని అంటే నాకు తెలీదు, కానీ చెప్తా, వినండి, ఆశీర్వదించబడండి. తలలు వంచండి. చిన్న ప్రార్థన. మా దేవా, మా ప్రభువా, నీ నామానికి వందనాలు, నీకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ యొక్క సన్నిధానంలో అపోస్తుల కార్యగ్రంథం 1వ అధ్యాయాన్ని ధ్యానం చేసాం ప్రభువా. అందులో నీ భక్తులు నీ మీద ఆధారపడటం, పరిశుద్ధాత్మని యొక్క ప్రేరణ అంటే ఏంటో మేము రుచి చూచాం. అవును, పరిశుద్ధాత్మని యొక్క సహాయంతో మేము శక్తి పొందుకుంటాం ప్రభువా. పరిశుద్ధాత్మని యొక్క సహాయంతో మేము సాక్షిగా నిలబడతాం. మా జీవితంలో మేము అట్టి సాక్ష్యాన్ని, అట్టి గొప్ప శక్తిని మేము పొందుకునేలాగున మీరే కృప చూపించమని, మీరే నడిపించమని, నిజమైనటువంటి భక్తి, నిజమైనటువంటి విశ్వాసం, నిజమైనటువంటి నిరీక్షణ మా సంఘంలో మీరు కల్పించమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపించుకోమని యేసే నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్.